దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోకనాథుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి గ్రంథం 6:33. ప్రియా సర్వలోకనాథుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన దేవుడైన యెహోవా నామాన్ని మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. మీ పనుల భారాన్ని బట్టి దేవుడికి దూరంగా ఉండకండి. అశాశ్వత లోకాన్ని మీరు ప్రేమించకండి. ప్రభువైన యేసు వైపు చూడండి. ప్రభు యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని పొందండి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకండి. మొదట ఆయనకి గొప్ప స్థానం కేటాయించండి. మీ హృదయంలో ప్రభువుకి ప్రత్యేకమైన చోటునివ్వండి. దేవుని బిడ్డలారా, మీ హృదయంలో, మీ కనుసంధంలో ఆయన ఉండాలి. ఎప్పుడూ ఆయన నామానికి మహిమార్థంగా మీ జీవితం కొనసాగుతున్నప్పుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. మనం మొట్టమొదటిగా వెతకవలసింది దేవుని యొక్క రాజ్యాన్ని. మొదట వెతకవలసిన దాన్ని మొదట వెతకవలేను. దేనికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలనో దానికి మొదటి స్థానం ఇవ్వాలి. దేనిని గట్టిగా పట్టుకొని వలనో దాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. క్రీస్తునందు జీవించు మనము పైనున్న వాటినే వెతకాలని దేవుని వాక్యం మనకి ప్రబోధన చేస్తుంది. ఈ లోకమందు మనకు ఎన్నో కార్యములు అవసరముగానున్నవి. మనకు మంచి ఉద్యోగం కావాలనియు, భుజించుటకు భోజనం కావాలనియు, మంచి పేరు ప్రఖ్యాతులు కావాలనియు, ధనధాన్యములు కావాలని, ఇవన్నీ నిజమే. కానీ ఏది ప్రాముఖ్యమైనది? మొదట నా నీతిని, రాజ్యమును వెతకండి అని ప్రభు చెప్పుచున్నాడు. ఎందుకనగా మనము దేవుని రాజ్యంలో జీవించనయున్న సంవత్సరములు లెక్కలేని సంవత్సరములని ప్రతి విశ్వాసి తికరణ శుద్ధిగా గుర్తించాలి. అది నిత్యకాలము. దానితో పోల్చుకున్నప్పుడు భూ సంబంధమైన జీవితము అత్యల్పమైనదిగాను, దాటిపోవచ్చున్నదిగాను ఉన్నది. దేవదేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుని బిడ్డలం. దేవుని నామానికి మహిమార్థంగా మనం ముందుకు సాగాలి. యేసు ప్రభు చేస్తున్న వాగ్దానము చూడండి. మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అపోస్తులైన పౌలు గారి మాటలను చదివిద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడని కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-2 మనకు తెలియపరుస్తుంది. పరలోక రాజ్యమును గూర్చి ప్రభు ఎక్కువగా ప్రసంగించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని మొట్టమొదటిగా ప్రసంగించాడు. ఆ ప్రకారమే కొండ మీద చేసిన ప్రసంగంలోనూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ఆ మహాదేవుడు ప్రసంగించారు. దేవుని బిడ్డ, మీ నేత్రములను ఎల్లప్పుడూ పరలోక రాజ్యం వైపును లక్ష్య పెట్టు నేత్రముగా ఉండాలని, మీ హృదయం పరలోక రాజ్యమును ఆశించవలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. పరలోక రాజ్యము బలవంతము చేయబడుచున్నది. బలవంతం చేయువారు దాన్ని పట్టుకొనుచున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ప్రభుతో మనం కొనసాగుదాం. మన జీవితాలు ధన్యములు చేసుకుందాం. మన కుటుంబాలు ధన్యకరంగా నడిపించుకుందాం. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నాడు ప్రియ ప్రభు. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడికి దూరంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవుని ప్రేమతో మనం ముందుకు సాగుదాం. మనకి శక్తినిచ్చేవాడు, మనకు జయమిచ్చేవాడు, విజయమిచ్చేవాడు మన ప్రియ ప్రభువే. మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగాలి. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి కావాలని దేవదేవుడి సన్నిధానంలో ప్రార్థించండి. జీవగల దేవుని బిడ్డలారా, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుందని గ్రహించండి. ప్రార్థించండి. ప్రార్థన ద్వారా దేవునికి కార్యాభివృద్ధిని మీరు పొందండి. ప్రభు కృపలో ముందుకు సాగండి. దేవదేవుడు మీకు తోడైండి, నిత్యము ఆయన నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన సర్వలోకనాథుడైన పరమతండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. జగత్రక్షకుడా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అయినావు. దేవా,
మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకందరికీ మీరు అనుగ్రహించి మీ మేలుతో వెలుగుతో జీవంతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని మీరు బలపరచండి, స్థిరపరచండి. విజయవంతమైన ప్రతి కార్యం జరిగించి మీ రాజ్యమును నీతిని వెతకడానికి మాకు మీ ధన్యకరమైన జీవితాన్ని మాకు అందించమని, మీ కృపలో మమ్మల్ని బలపరచమని యేసయ్య దివ్య నామమున ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.